ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులకు మరి ఈ రాత్రికాల సమయంలో మనం కలిగి ఉన్నటువంటి ఈ బైబిల్ స్టడీని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీని బట్టి నిన్ను స్తుతిస్తూ మేము పరుస్తూ ప్రభా, మరి అనేక మందిని ఆయన ఈ యొక్క ఆన్లైన్లో ప్రభా మరి తండ్రి ఈ యొక్క మెసేజ్ని ప్రభా తండ్రి అనేక మంది వీక్షించడానికి వారి జీవితాల్లోనైనా మరి వాక్యం ద్వారా ఆశీర్వదించబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఎటువంటి అంతరాయం లేకుండా ఈ సమయాన్ని నడిపించి నేను మహిమ పొందుకోమని వేడుకుంటూ ఘనత మేము ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పాట పాడుకొని దేవుని స్తుతి చేద్దాం. ధరలో జనుల హృదయ కనులు తెరియవచ్చెను యేసునామము, తరతరముల జనుల కలుషములను బాపును యేసునామము. ధరలో జనుల హృదయ కనులు తెరియవచ్చెను యేసునామము, తరతరముల జనుల కలుషములను బాపును యేసునామము. సత్యమే నిత్య జీవము, నిత్య జీవమే యేసునామము. సత్యమే నిత్య జీవము, నిత్య జీవమే యేసునామము. సత్యమనగా యేసుక్రీస్తు, నిత్యమనగా యేసుక్రీస్తు, నిత్య జీవమనగా యేసుక్రీస్తు. ధరలో జనుల హృదయ కనులు తెరియవచ్చెను యేసునామము, తరతరముల జనుల కలుషములను బాపును యేసునామము. సత్యమున్న దారి చూడలేని వారి బ్రతుకునందు నుండెనందకారము, నశించుచున్న వారి హృదయమందు చేరి తీసివేయును పాపభారము. సత్యమున్న దారి చూడలేని వారి బ్రతుకునందు నుండెనందకారము, నశించుచున్న వారి హృదయమందు చేరి తీసివేయును పాపభారము. యేసులో జన్మమే ఈ దినం, తక్షణం జీవమే నిశ్చయం. యేసులో జన్మమే ఈ దినం, తక్షణం జీవమే నిశ్చయం. సత్యమే నిత్య జీవము, నిత్య జీవమే యేసునామము. సత్యమే నిత్య జీవము, నిత్య జీవమే యేసునామము. సత్యమనగా యేసుక్రీస్తు, నిత్యమనగా యేసుక్రీస్తు, నిత్య జీవమనగా యేసుక్రీస్తు. ధరలో జనుల హృదయ కనులు తెరియవచ్చెను యేసునామము, తరతరముల జనుల కలుషములను బాపును యేసునామము. దేవుని స్తోత్రం. మరి దేవుని స్తుతించి ఆరాధించాం. మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సేవకులను ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని ప్రజెంట్ చేయమని వేడుకుంటున్నాను. మరొకసారి మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాము. మరి ఈ ఆదివారం కూడా మనకి ఆన్లైన్ సర్వీసే ఉంటుంది కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఆదివారం ఉదయం 9 గంటలకి మళ్ళా సర్వీస్ లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. మరి ఈ సమయంలో మనకి అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు, అవర్ సఫిషియంట్ గాడ్ అనేటువంటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి కీర్తనే, చాలా ఫెమిలియర్ సామ్ 23 23వ దావీదు కీర్తనని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనకు తెలిసినటువంటి కీర్తనే కానీ దీనిలో ప్రభువు మనతో ప్రత్యేకంగా మాట్లాడాలి,
ఈ పరిస్థితులకు సరిపోయిన దేవుని వాక్యం దేవుడు మనకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మన చిన్నప్పుడు చాలామంది సూపర్ మ్యాన్ కామిక్స్ చదివేటువంటి అలవాటు మనందరికీ కూడా ఉండింది. ఒకవేళ సూపర్ మ్యాన్ అనేటువంటి క్యారెక్టర్ని గనక మనము ఇమాజిన్ చేస్తే, ఒక పెద్ద బిల్డింగ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి. అప్పుడు సూపర్ మ్యాన్ గాలిలో ఉండి ఒక్కసారిగా ఆ ఫైర్ ఉన్నటువంటి బిల్డింగ్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వెంటనే ఎత్తుకొని ఆకాశంలోకి పైకెత్తుకెళ్ళి ఆ తర్వాత రక్షించిన అటువంటి స్టోరీస్ మనం సాధారణంగా ఆ యొక్క సూపర్ మ్యాన్ కామిక్లో చదివినప్పుడు ఒకవేళ ఈ రకంగా మనం ఊహించుకుందాం. ఒకవేళ సూపర్ మ్యాన్ వచ్చినప్పుడు ఆ అగ్ని ప్రమాదంలో నుండి ఈ వ్యక్తిని రక్షించి ఆకాశంలోకి ఎత్తుకొని వెళ్ళినప్పుడు అక్కడ కూడా భయపడ్డాడు అనుకోండి ఆ వ్యక్తి, దానికి అర్థం లేదు. అంటే ఒకవేళ అగ్నిలో నుండి రక్షించినప్పుడు సూపర్ మ్యాన్ మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం గాలిలోకి ఎంతో పైకి వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే ఆకాశంలో చాలా ఎత్తుకి సూపర్ మ్యాన్ ఎగరగలడు అనేటువంటి ఆ యొక్క స్టోరీ మనకు తెలుసు కాబట్టి, ఆ రకంగా ఆకాశంలోకి బాగా ఎత్తు ఎగిరిన తర్వాత ఈ వ్యక్తి భయపడటం ప్రారంభించాడు అనుకోండి, నన్ను సూపర్ మ్యాన్ సేఫ్గా కిందకి ల్యాండ్ చేయగలడా అనేటువంటి భయం ఉంటే దానికి పెద్ద అర్థం లేదు. ఎందుకో తెలుసా? ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి అగ్నిలో నుండి విడిపించినటువంటి సూపర్ మ్యాన్కి ఆకాశంలో కూడా రక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉంది అని నమ్మినప్పుడే అక్కడ ఆ యొక్క ఏమంటారు రక్షణ అనేటువంటి కార్యం అనేటువంటిది మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని యందు మనకి ఎట్లాంటి నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచిస్తే, ఒక ఉపద్రవములో నుండి రక్షించినటువంటి దేవుడు ఇంకొక ఉపద్రవములో నుండి రక్షించలేడా? నిజమే. ఒకవేళ అగ్ని నుండి రక్షించినటువంటి దేవుడు ఆయన ఆకాశం నుండి కూడా విడిపించగలడు కదా. ఒకవేళ ఈ దేవుణ్ణి మనము నిత్యత్వములో నేను చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాను అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి విశ్వాసులు ఎందుకు భూమి మీద మనం జీవించేటువంటి ఆ జీవితంలో దేవుని అంతగా ట్రస్ట్ చేయలేకపోతున్నాం? నరకము నుండి తప్పించగల దేవుడు అని చెప్పేటువంటి మనము ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్రలో దేవుడు మనల్ని విడిపించలేడేమో అనేటువంటి పరిస్థితి మన జీవితాలు ఎందుకుంటుంది? సాధారణంగా విశ్వాసులందరికీ ఎట్లా ఉంటుందంటే, మన విశ్వాసము గ్రూప్ ఫెయిత్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతరుల జీవితంలో సహాయము చేసినటువంటి దేవుడు
మన జీవితంలో కూడా సహాయము చేయగలడు అనేటువంటి నమ్మకము చాలామంది కలిగి ఉండలేరు. లేదంటే మన జీవితంలోనే ఒక పరిస్థితిలో నుండి విడిపించిన దేవుడు ఈ పరిస్థితిలో నుండి కూడా మనల్ని విడిపిస్తాడు అనేటువంటి నమ్మకం చాలామంది కలిగి ఉండలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఎన్నో విపత్తులను దాటించుకొచ్చినటువంటి దేవుడు ఈ విపత్తును కూడా దాటించగలడు అనేటువంటి ఆ యొక్క నమ్మకము మన జీవితాల్లో సన్నగిల్లుతూ ఉంటుంటే ఈ రాత్రికాల సమయంలో 23వ కీర్తన ద్వారా దేవుడు మనల్ని తిరిగి ఎష్యూర్ చేస్తూ ఉంటున్నాడు. ఆయన మన కాపరి అనేటువంటి విషయం దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. నిజానికి మన జీవితంలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కీర్తనాకారుడు అన్నట్లు యెహోవా నాకు కాపరి, నాకు లేమి లేదు. ఇంకో రకంగా దాన్ని ఆలోచించాలంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన జీవితంలో లేమి ఉంది, మన జీవితంలో కొరత ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే బహుశా దేవుడు మనకి కాపరిగా లేడేమో. దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకు లేమి కలుగదు. లేమి అంటే దేవుణ్ణి కలుగుంటాను బట్టి ఏదో సకలమైనటువంటి ఆశీర్వాదాలు సకలమైనటువంటి ఇవి వచ్చేస్తాయని అంటలేదు. మన జీవితానికి సరిపడినంత, మన జీవితానికి కావలసినంత దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడు. ఆ దృక్పథంలో గనక మనం చూస్తే దేవుడుని కాపరిగా కలిగినటువంటి నా జీవితంలో కొరత ఉండటానికి వీల్లేదు. కొరత ఉందంటే బహుశా నేను దేవుణ్ణి కాపరిగా కలిగిలేనేమో అనేటువంటి విషయాన్ని మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను అంటాను, వీ నీడ్ ద షెపర్డ్. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని దేనితో ఆయన పోల్చాడు అనంటే గొర్రెలతో పోల్చాడు. దేవుడు ఆయన గొర్రెల కాపరిగా, మనము గొర్రెలమని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంటుంది. గొర్రెలకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు గనక మనం గమనిస్తే ఆ విషయాలు మనము కూడా మన జీవితాల్లో మనము కూడా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి లక్షణం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే షీప్ ఆర్ డంబ్ యానిమల్స్. నిజానికి డంబ్ యానిమల్స్ అంటే స్వతహాగా నేర్చుకునేటువంటి తత్వం గొర్రెల దగ్గర ఉండదు. మందులో పొడి కొట్టుకొని పోతూ ఉంటాయి గొర్రెలు. అందుకే మీరు గమనించారా, సాధారణంగా గొర్రెలు మందలో వెళ్తూ ఉంటాయి. అంటే మందలో వెళ్ళేటువంటి ఒక గొర్రెకి మార్గదర్శకం ఎవరంటే తన ముందు మందలో ఉన్నటువంటి ఇంకో గొర్రె. కాబట్టి ఈ గొర్రెకు ఉన్నటువంటి మెంటాలిటీ ఏంటంటే మందలో ఒకటిగా మిగతా గొర్రెలు చూసుకుంటూ మిగతా గొర్రెల్ని వెంబడించుకుంటా ఆ గొర్రెలు ఆ గ్రూప్లో వెళ్తాయి. కానీ ఇండివిజువల్గా ఆ జీవితాన్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఆ గొర్రెలకు ఉండదు. అందుకనే మీరు గమనించారో లేదో, సాధారణంగా చాలా యానిమల్స్ని మనం ట్రైన్ చేయొచ్చు. ఉదాహరణకి పిల్లులను ట్రైన్ చేయొచ్చు, డాగ్స్ని ట్రైన్ చేయొచ్చు, లయన్స్ని ట్రైన్ చేయొచ్చు, ఎలిఫెంట్స్ని ట్రైన్ చేయొచ్చు, లేదంటే లెపర్డ్స్ని, లేదంటే టైగర్స్ని, వీటన్నిటిని కూడా ట్రైన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గొర్రెల్ని ఎవరు ట్రైన్ చేయరు. గొర్రెలకి ఏ ట్రిక్స్ కూడా నేర్పించరు. ఎందుకంటే అవి మంద మెంటాలిటీ కలిగినటువంటివి. కాబట్టి దేవుడు నాకు కాపరి అనేటువంటి విషయము నా జీవితాల్లో నిజంగా అర్థం కావాలంటే నాకున్నటువంటి హద్దుని నేను ఎరగగలగాలి. ప్రభా, గొర్రె వలె నేను కూడా మందమతిని,
గొర్రెవలే నాకు కూడా నా యొక్క తెలివితేటలు కానీ నాకున్నటువంటి సామర్థ్యము కానీ అవి లిమిటెడ్ అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండటానికి మన జీవితాల్లో మనం ఇష్టపడతాం. గొర్రెలకు ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటో తెలుసా? దే ఆర్ డిఫెన్స్లెస్ అని అంటాం. లేదంటే వాటి దగ్గర డిఫెన్స్ మెకానిజం లేదు. ఉదాహరణకి మిగతా జంతువులకు ఉన్నాయనుకోండి, లేదా కొన్ని పక్షులు ఉన్నాయనుకోండి, అవి తమంతట తాము ప్రొటెక్ట్ చేసుకునేటువంటి డిఫెన్స్ మెకానిజం వాటి దగ్గర ఉంటుంది. ఉదాహరణకి కాళ్ళు గోర్లే కావచ్చు, లేదంటే ముళ్ళులే కావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఆ యొక్క కొండం లేదంటే తొండం, ఇవన్నీ కూడా యానిమల్స్కి ఉండేటువంటి డిఫెన్స్ మెకానిజం. అంటే శత్రువు బారి నుండి తమ్ము తాము రక్షించుకోవటానికి చాలా వరకు జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయి. కానీ గొర్రె పిల్లకి మట్టికి డిఫెన్స్ మెకానిజం లేదు. అంటే గొర్రె పిల్ల ప్రమాదంలో పడినప్పుడు తనంతట తాను అది రక్షించుకోలేదు. కాబట్టి కంపల్సరీ ఒక గొర్రె పిల్లకి భద్రత కావాలన్నా, ఒక గొర్రె పిల్ల ప్రొటెక్ట్ చేయబడాలన్నా కాపరి అవసరం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటాం. ఏంటంటే మన జీవితాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేము, మన జీవితాన్ని మనం సెక్యూర్ చేసుకోలేం. కాబట్టి మనకి భద్రత కావాలన్నా, లేదంటే మన జీవితాల్లో మనము శత్రువు యొక్క బారి నుండి విడిపించబడాలన్నా దేవుడు మనకు కాపరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయం ఏంటంటే ద షీప్ ఆర్ డర్టీ. గొర్రెలు అవి మురికైపోతాయి చాలా తేలికగా. సపోజ్ మిగతా జంతువులు ఉన్నాయనుకోండి, అవి నీళ్ళలోకి వెళ్ళి తమ్ము తాము కడుక్కొని బయటకు వచ్చేటువంటి ఆ యొక్క సామర్థ్యం అనేటువంటిది చాలా వరకు జంతువుల్లో వాటిలో మనం గమనిస్తూ ఉంటాం. కానీ గొర్రె పిల్లకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కాపరి వచ్చి దాన్ని కడిగేంత వరకు కూడా ఆ గొర్రె పిల్ల ఆ యొక్క మురికిని తన శరీరం మీద కలిగి ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో ఆయన కాపరిగా ఉండటము అనంటే ఏంటంటే మలినమైపోయినటువంటి మన జీవితాల్ని ముష్టు మరికి పట్టినటువంటి మన జీవితాల్ని ప్రభువారు ఆయన శుభ్రపరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో కూడా పాపం ఉన్నటువంటి స్వభావం ఉన్నటువంటి మన జీవితాలు పవిత్రపరచబడాలంటే కాపరి మాత్రమే ఆ యొక్క పవిత్రతను కలగజేయగలడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాలుగోది, గొర్రెలు దే ఆర్ డిపెండెంట్ అని అంటాం. అంటే కాపరి మీద మాత్రమే అవి డిపెండ్ అవుతాయి. ఆహారం తినాలన్నా, లేదంటే నీళ్లు తాగాలన్నా, అవి నడిపించబడాలన్నా కాపరి గనక లేకపోతే అవి కాపరి మీద డిపెండ్ అయ్యేటువంటి యానిమల్స్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చినప్పుడు, ఆయన కాపరిగా తను తాను పిలుచుకున్నప్పుడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, మన జీవితాల్లో లిమిటేషన్స్ ఉన్నాయి. మన జీవితాల్లో ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మనం ఎంతవరకు సహించగలం, ఎంతవరకు మేనేజ్ చేయగలం, ఎంతవరకు ప్లాన్ చేయగలం, ఎంతవరకు మనం డెసిషన్స్ తీసుకోగలం, వీటన్నిటికీ కూడా దేర్ ఆర్ లిమిటేషన్స్. ఆ విషయాన్ని మనం ఎంత త్వరగా గ్రహించి, ప్రభా నాకు ఈ లిమిటేషన్ ఉంది కాబట్టి నీ సహాయం నాకు కావాలి అని దేవుని యొక్క సహాయాన్ని అందించేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేం. ఆ మాటకు వస్తే మరణము యొక్క ఆ యొక్క దీని నుండి ఎవరూ మనల్ని తప్పించలేరు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు
దేవుడు కాపరిగా ఉంటే మాత్రమే మన జీవితాల్లో ఆ యొక్క శత్రువు బారి నుండి మనం విడిపించబట్టానికి కానీ, మనకి సమస్య వచ్చినప్పుడు మనం విడిపించబట్టానికి కానీ అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పాపము చేత మలినమైపోతున్నటువంటి మన జీవితాలు శుభ్రపరచబడాలంటే, పవిత్రపరచబడాలంటే దేవుని దగ్గరికి మనం రావాల్సిందే, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాల్సిందే అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాలు ముందుకు నడిపించబడాలంటే మన జ్ఞానము సరిపోదు, మన ఆలోచన సరిపోదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడిపింపు మన జీవితాల్లో ఉండాలి అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే దేవుని యొక్క సహాయం పొందుకోవటానికి మనకే అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఆయన గొర్రెల్లాంటి మన జీవితాల్ని ఆయన ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకనే గొర్రెల కాపరిగా అనుభవం ఉన్నటువంటి దావీదు, చాలా సంవత్సరాలు గొర్రెలు కాసినటువంటి అనుభవం ఉన్నటువంటి దావీదు ఈ కీర్తన రాస్తా ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితాలని ఆయన ఎట్లాగా ఆయన సహాయం చేయగలడు ఒక కాపరిగా అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా పొందుపరిచాడు. దానిలో మొట్టమొదటి విషయం గనక మనము గమనిస్తే, దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి మొట్టమొదటి సహాయం ఏంటి ఒక కాపరిగా అనేటువంటి కనుక గమనిస్తే, గాడ్ మీట్స్ అవర్ ఫిజికల్ నీడ్స్. దేవుడు మన భౌతికమైనటువంటి అవసరతలు తీర్చేటువంటి వాడు. సాధారణంగా దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూస్తే దేవునికి 2 టైటిల్స్ ఉన్నాయి. ఒకటి ఎలోహీం అయితే ఇంకొకటి జెహోవా. ఎలోహీం అనేటువంటి టైటిల్కి అర్థం ఏంటంటే గాడ్ ద సుప్రీం క్రియేటర్, ప్రొవైడర్ అండ్ సస్టైనర్. అంటే దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని కొనసాగిస్తున్నటువంటి వాడు, సృష్టికి కావలసినటువంటి సమస్తాన్ని ఆయన సమకూర్చేటువంటి వాడు అనేటువంటిది ఒక టైటిల్ అయితే, ఇంకొకటి దేవుడు ఆయన వ్యక్తిగతంగా నీతో నాతో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడేటువంటి వాడు. అందుకనే ఆయన పేరు యెహోవా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాధారణంగా మనిషికి 2 రకాలైనటువంటి అవసరతలు ఉన్నాయి. ఒకటి ప్రావిడెన్షియల్ నీడ్స్ అంటాం, రెండోది రిలేషనల్ నీడ్స్ అంటాం. ప్రావిడెన్షియల్ నీడ్స్ అన్నప్పుడు మనకి కావాల్సినటువంటి భౌతికమైనటువంటి అవసరతలు. దేవుడు సృష్టికర్తగా ఆయన మనల్ని సృష్టించిన వాడుగా మనకు కావలసినటువంటి ఆహారము, మనకు కావలసినటువంటి వస్త్రాలు, మనకు కావాల్సినటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేసేటువంటి వాడు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ టైటిల్ ఎలోహీం. అయితే చాలాసార్లు ఏమనుకుంటారంటే, సాధారణంగా మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ లోకంలో నాకు మనిషికి బేసిక్ నీడ్స్ ఏంటండి, కూడు గుడ్డ నీరు. కాబట్టి కూడు గుడ్డ గూడు అంటే తిండి, తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రాలు, ఉండటానికి ఇల్లు ఉంటే సరిపోతుంది అని అనుకునేటువంటి వారలారా, అవి ఉంటే సరిపోదు. ఎందుకో తెలుసా, మనిషికి రిలేషనల్ నీడ్స్ కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా అనేటువంటి నామం దేవుని యొక్క వాక్యములో వాడబడినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా, ఆయన నీ యొక్క రిలేషనల్ నీడ్స్ని ఆయన మీట్ అవ్వగలిగినటువంటి వాడు. అందుకే మీరు గమనించారో లేదో, దేవుడు ఆదామును కలగజేసిన తర్వాత ఆయన తోటలో ఆదామును పెట్టినప్పుడు కావలసినటువంటివన్నీ కూడా ఆదాముకి అక్కడ ఉన్నాయి. తినటానికి ఆహారం ఉంది, కట్టుకోవడానికి అసలు కట్టుకోవడానికి అవసరం లేదు ఆయనకి, ఉండటానికి అక్కడ గార్డెన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువు అన్నాడు, ఇంకొక అవసరత ఉంది, మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు సాటి అయినటువంటి సహకారాన్ని కలగజేశాడు.
వివాహ వ్యవస్థను దేవుడు ప్రారంభించడానికి కారణం ఏంటో తెలుసా? మ్యాన్ నాట్ ఓన్లీ నీడ్స్ ద ప్రావిడెన్షియల్ నీడ్స్, హీ ఆల్సో నీడ్ ద రిలేషనల్ నీడ్. అందుకే మనం అంటాం కదా, మనిషి సంఘజీవి, సంబంధాన్ని కోరుకునేటువంటి వాడు. చాలామంది చేసేటువంటి ఒక తప్పేంటో తెలుసా? ఏమండి నేను అన్ని ఇస్తున్నాను కదా, ఒక భర్త వచ్చి అంటాడు నేను కుటుంబానికి కావాల్సింది ఇస్తున్నానండి, వాళ్ళకి కష్టపడి నేను సంపాదిస్తున్నానండి, వాళ్ళకి నేను డబ్బు ఇస్తున్నానండి, వాళ్ళకి ఇల్లు కట్టి పెట్టానండి, వాళ్ళకి కాలేజ్ ఫీజులు కడుతున్నానండి, ఇంకా ఇంతకంటే నేనేం చేయాలని అంటారు. నో 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 నో, అవి ఒక్కటే మనిషికి సరిపో. నీతో సంబంధం కుటుంబానికి కావాలి. నీ రిలేషన్షిప్ అనేటువంటి చాలా ప్రాధాన్యమైనటువంటిది. భర్త భార్యతో స్పెండ్ చేయాలి, తండ్రి పిల్లలతో స్పెండ్ చేయాలి. ఎందుకో తెలుసా? దేర్ ఆర్ రిలేషనల్ నీడ్స్ విచ్ ఆర్ నీడ్ టు బి మెట్. ఈ వారంలో ఒక ఆత్మహత్య అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు కరణ్ జోహార్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చాలా ఆలోచింపచేసేటువంటి ట్వీట్. ఏమన్నాడు తెలుసా? ఐ బ్లేమ్ మై సెల్ఫ్ ఫర్ నాట్ బీయింగ్ ఇన్ టచ్ విత్ యూ ఫర్ ద పాస్ట్ ఇయర్ అన్నాడు. ఇదిగో సుశాంత్ సింగ్, నేను నీతో టచ్లో లేకపోయాను లాస్ట్ ఇయర్. ఐ హ్యావ్ ఫెల్ట్ ఎట్ టైమ్స్ like you may have needed people to share your life, but somehow I never followed on that feeling. దాని అర్థం ఏంటి తెలుసా? కొన్ని పర్యాయాలు నాకు అనిపించింది నీకు మనుషులతో సంబంధం అవసరమని, కానీ నేనెందుకో దాని మీద ఫాలోఅప్ చేయలేకపోయాను, నన్ను క్షమించు, ఈ తప్పు నేను మళ్ళా చేయను అని ఒక ట్వీట్ చేశాడు. నిజానికి ఆ యొక్క యాక్టర్కి చాలా డబ్బు ఉంది, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, చాలా సక్సెస్ సాధించాడు కెరీర్లో. ఆ మాటకు వస్తే చంద్రుడి మీద ప్లాట్ కొన్నటువంటి ఏకైక మూవీ స్టార్ అతనే. అతని ఇంటిలో ఒక టెలిస్కోప్ ఉందంట. ప్రతిరోజు కూడా చంద్రుడి మీద ఉన్నటువంటి తన ప్లాట్ని ఆ టెలిస్కోప్ ద్వారా అతను అబ్జర్వ్ చేసేటువంటి వాడు. సచ్ ఎ సక్సెస్ఫుల్ యాక్టర్. మీకు సంగతి చెప్పనా, మనం అనుకుంటున్నాం ఈ లోకంలో మనం దేని కొరకు తాపత్రయపడుతున్నామంటే కేవలం ద ప్రావిడెన్షియల్ నీడ్స్. నాకు అవసరతలు ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు, ఇదిగో నాకు పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలు, లేదంటే ఇదిగో నాకు ఇదిగో ఇవన్నీ నాకు కావాల్సినటువంటి ఫిజికల్ నీడ్స్ ఉంటే చాలు అని చాలామంది తాపత్రయపడుతున్నారు. కానీ ఈ ప్రాసెస్లో యు ఆర్ ఫర్గెటింగ్ దట్ యు హ్యావ్ ఎ రిలేషనల్ నీడ్. ఆ మాట కోసం ఇంకో సంగతి నేను చెప్పనా, మానవుడు ఫిజికల్ బీయింగ్ మాత్రమే కాదు, మానవుడు స్పిరిచువల్ బీయింగ్ కూడా. ఎందుకంటే మానవునికి ఆత్మ కూడా ఉంది. మానవునికి శరీరం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మానవునికి ఆత్మ కూడా ఉంది. కాబట్టి ఆ ఆత్మ సాటిస్ఫై అవ్వాలంటే దేవునితో సంబంధం ఇట్స్ ఎ మస్ట్. అందుకే భౌతికంగా నీ యొక్క అవసరతలన్నీ కూడా తీర్చబడిన, నీ ఆత్మలో నీకు సంతోషము, నీకు సమాధానము, నీ జీవితానికి సాటిస్ఫాక్షన్, నీ జీవితానికి మీనింగ్ ఉండాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్, బికాస్ హీ ఓన్లీ కెన్ సాటిస్ఫై యువర్ సోల్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, కేవలము దేవుని యొక్క ఉనికి మీద మాత్రమే మనం విశ్వాసం ఉంచితే సరిపోదండి. నాట్ ఓన్లీ ద బిలీఫ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ విచ్ మ్యాటర్స్. కాబట్టి నేను అంటున్నాను, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సింది, పాస్టర్ గారు నేను దేవుని నమ్ముతున్నానండి, ఆయన సృష్టికర్త అండి,
ఇవన్నీ కాదు, ఆయన నీకు కాపరిగా, ఆయనతో ఒక సంబంధం నువ్వు కలిగి ఉన్నావా? నీ ఆత్మ సాటిస్ఫై అయ్యేటువంటి రీతిలో, నీ ప్రాణము తెప్పరిల్లేటువంటి రీతిలో నిజంగా ఆయన నీకు కాపరిగా అటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దావీదు అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన మొట్టమొదటిగా మన యొక్క ఫిజికల్ నీడ్స్ని ఆయన తీర్చేటువంటి దేవుడు, మన యొక్క రిలేషనల్ నీడ్స్ని ఆయన తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే నువ్వు సృష్టికర్తతో సంబంధం కలిగి ఉంటాం మాత్రమే కాదు, ఆయనతో నువ్వు ఒక వ్యక్తిగతమైనటువంటి సహవాసము చేసేటువంటి దేవుడు ఈయన అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యము ద్వారా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, మన జీవితాల్లో దేవుడు కేవలం మన ప్రావిడెన్షియల్ నీడ్స్ని మీట్ అయ్యేటువంటి ఒక ఎలోహీమ్గా ఆయన ఉన్నాడా, నీ రిలేషనల్ నీడ్స్ మీట్ అయ్యేటువంటి జెహోవాగా ఆయన ఉన్నాడా అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మీరు ఆలోచించాలి. ఒకవేళ దేవుణ్ణి కేవలం ఆయన ఎలోహీమ్గానే నువ్వు సాటిస్ఫై అయిపోతూ, ఆయన నాకు కావాల్సిన ఉద్యోగాలు ఇస్తున్నాడు, నాకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నాడు, నాకు కావాల్సినటువంటి ఏమంటారు ఈ యొక్క చదువు ఇస్తున్నాడు, నాకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తున్నాడు అని అక్కడతో గనక నువ్వు దేవునితో సాటిస్ఫై అవుతుంటే నీ జీవితానికి అర్థం లేదు. యు నీడ్ గాడ్ జెహోవా హూ కెన్ రిలేట్ విత్ యూ, హూ కెన్ బీ యాజ్ యువర్ సేవియర్ అండ్ యాజ్ ఎ షెపర్డ్. కాబట్టి నీ రక్షకునిగా, నీ కాపరిగా ఆయనతో సంబంధం కలిగి ఉండి, ఆయనతో నీకున్నటువంటి సంబంధంలో నుండి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకములో జీవించేటువంటి ఆ అనుభవం కనుక లేకపోతే ఈ రాత్రికాల సమయంలో ఈ దేవునితో అటువంటి సంబంధం నువ్వు కలిగి ఉండాలని మీకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. రెండో విషయాన్ని కనుక గమనిస్తే, ఆయన మన భౌతికమైనటువంటి అవసరాలు తీర్చేవాడు మాత్రమే కాదు, కానీ హీ మీట్స్ అవర్ స్పిరిచువల్ నీడ్స్. 2వ వచనంలో అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. చూడండి, ప్రభువు మనల్ని రిఫ్రెష్ చేసేటువంటి దేవుడు. ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మనల్ని పడుకోబెడుతున్నాడు. ఇది ఎట్లాగా ఉంటుందంటే, పిల్లలు బాగా యాక్టివ్గా అయినప్పుడు తల్లిదండ్రులు ఒరే పడుకోరా అంటే వాడు మాట వినడు. అప్పుడు తల్లిదండ్రులు బలవంతంగా పిల్లల్ని పడుకోబెడతారు. ఆ రకంగా పడుకోబెట్టినప్పుడు పిల్లలకి చాలా కోపం వచ్చేస్తుంది తల్లిదండ్రుల మీద. కానీ వాళ్ళకి తెలీదు, నో రెస్ట్ కావాలి, పడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పడుకున్నటువంటి క్రమములో నువ్వు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఫిజికల్గా నువ్వు రికవర్ అయ్యి ఆ యొక్క ఎనర్జీ మళ్ళీ పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఎట్లాగైతే బలవంతంగా పిల్లలను పడుకోబెడతారో, ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా ఉంటుంది, హీ కాజెస్ మీ టు లై డౌన్. దేవుడు కొన్నిసార్లు మనల్ని రెస్ట్లో కూర్చోబెడతాడు. ఆ మాటకు వస్తే గత 3 నెలల నుండి దేవుడు మనల్ని రెస్ట్లో కూర్చోబెట్టాడు. అవునా కాదా? ఎందుకు పెట్టాడు ఆయన రెస్ట్లో? టు రికవర్, టు రిజువినేట్, టు బి రెస్టోర్డ్. మళ్ళా మనము ఆత్మీయంగా లేదంటే కుటుంబ పరంగా మళ్ళా మనము రికవర్ అవ్వటానికి, రిజువినేట్ అవ్వటానికి, మళ్ళా ఆ యొక్క రెస్టోర్ చేయబట్టానికి దేవుడు ఈ టైంని అలౌ చేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తున్నాడంటే మనం అనుకుంటాము
అబ్బా ప్రభు వలె మనకి తిండి పెడుతున్నాడు, అందుకే పచ్చిక గల చోట్ల దేవుడు మనం వదిలిపెడతాడంటే కాదండి. దేవుడు పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తూ ఉంటున్నాడు. దాని అర్థమేంటో తెలుసా? మనం పడుకోవటానికి కావలసినటువంటి సాఫ్ట్ బెడ్ని పచ్చిక ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చెప్పనేయండి. దావీదు సౌలు యొక్క బారి నుండి 13 సంవత్సరాలు పరిగెత్తాడు. దేవుడు దావీదును పారిపోమని ఎప్పుడు చెప్పలేదు. సౌలు చంపటానికి ప్రయత్నం చేశాడు దావీదుని. దానితో దావీదు సెల్ఫ్ రియాక్ట్ అయ్యి ఆయన పారిపోవటం మొదలుపెట్టాడు. పారిపోయి 13 సంవత్సరాలు పారిపోయాడు. అన్లెస్ దావీదు నిమ్మలంగా పడుకొని దేవుని మీద ట్రస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు కూడా దావీదు పరిగెత్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో కూడా పరుగు పెడుతున్నటువంటి మన జీవితాల్ని దేవుడు బలవంతంగా రెస్ట్కి తీసుకొచ్చి ఇప్పుడు మనము దేవుణ్ణి ట్రస్ట్ చేసేటువంటి రీతిలో కేవలము ఆయన మీదే మనము ఆధారపడేటట్లు, ఆయనలో మనము సంతోషించే రీతిలో పచ్చిక గల చోట్ల దేవుడు మనల్ని పరుండబెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన యొక్క ఆత్మీయ అవసరతలను తీర్చటానికి ఆయన కొన్నిసార్లు ఫిజికల్ రెస్ట్ ఇస్తాడు అనేటువంటి విషయం మనం స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ దేవుడు ఈ రోజున ఫిజికల్ రెస్ట్ ఇస్తే మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? స్పిరిచువల్గా నువ్వు రెస్టోర్ అవ్వటానికి. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. పచ్చిక గల చోట అనేటువంటిది ఆయన పరుండ చేయటం అనేటువంటిది దేని చూపిస్తూ ఉంటుందంటే, గాడ్ రెస్టోర్స్ అవర్ పీస్. మనము పచ్చిక గల చోట్ల దేవునిలో మనము రెస్ట్ అనుభవిస్తున్నప్పుడు ఆయన శాంతిని, సమాధానాన్ని మన జీవితాల్లోకి తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించుట ద్వారా, మనతో ఆ నీరు త్రాగిచ్చుట ద్వారా మన జీవితాలకి ఆయన భద్రతనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు కాపరిగా ఆయనకు ఒక విషయం తెలుసు. గొర్రెలు ఎప్పుడు కూడా రన్నింగ్ వాటర్లో నీళ్లు తాగలేవు, వాటికి భయం ఎక్కువ. కాబట్టి ఒకవేళ రన్నింగ్ వాటర్లో కనుక గొర్రె దిగితే గొర్రె నిండా కూడా బొచ్చు ఉంటుంది. కాబట్టి అది తడిచినప్పుడు గొర్రె ఆ నీళ్లలో మునిగిపోట సంభవించవచ్చు, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి సాధారణంగా గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే గొర్రెల్ని రన్నింగ్ వాటర్ దగ్గర తీసుకెళ్లరు, కానీ స్టిల్ వాటర్స్ దగ్గర తీసుకెళ్ళి అవి ఎటువంటి శత్రువు యొక్క బెడద లేకుండా, లేదంటే మునిగిపోతామేమో అనేటువంటి భయం లేకుండా ఒక భద్రతతో కాపరి యొక్క సమక్షంలో అవి నీరు తాగుతాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాలకు కూడా దేవుడు అటువంటి సమాధానాన్ని, అటువంటి భద్రతను ఆయన ఒక కాపరిగా మన జీవితాలకి కలగజేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట మాట్లాడాడు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మనం యోహాను సువార్త 7వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. దాని అర్థం ఏంటో తెలుసా?
యేసు ప్రభువుని గనక మన జీవితాల్లో మనం కలిగి ఉంటే రెండు రకాలుగా ఆయన మనల్ని సాటిస్ఫై చేస్తాడు. జీవాహారముగా ఆయన మన ఆకలి తీరుస్తాడు. అలానే జీవజల నదులు మన యొక్క కడుపులో ఆయన ప్రవహింప చేయటాన్ని బట్టి మన దప్పికను ఆయన తీరుస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? జీవాహారం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం అయితే, జీవజల నదులు పరిశుద్ధాత్ముడిని చూపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి అవసరతలను ఆయన ఎట్లా మీట్ అవుతాడో తెలుసా? ఆయన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ద్వారా. ఆ రకంగా దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలకి కావలసినటువంటి సమాధానము, మన జీవితానికి కావలసినటువంటి భద్రత, మన జీవితాలకి కావలసినటువంటి ఆ యొక్క ఆకలి, మన జీవితాలకు కావలసినటువంటి దప్పిక అన్ని కూడా దేవుడు ఆత్మీయంగా ఆయన తీరుస్తాడు. ఆయన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు అది తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, గాడ్ రిఫ్రెషెస్ అవర్ సోల్ త్రూ హిస్ వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడు కాపరిగా ఆయన చేసేటువంటి పని ఏంటో తెలుసా? మన యొక్క డైరెక్షనల్ నీడ్స్ని దేవుడు తీరుస్తాడు. 23వ కీర్తన 3వ వచనంలో అంటాడు, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలంటే మనకి కావాల్సింది జీపీఎస్. జీపీఎస్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? నీకు డైరెక్షన్ని చూపిస్తుంది. ఒకవేళ నువ్వు తప్పు డైరెక్షన్లో వెళ్తే మళ్ళా రీకాలిక్యులేట్ చేసి నిన్ను మళ్ళా రైట్ డైరెక్షన్లో జీపీఎస్ అనేటువంటిది నిన్ను గైడ్ చేస్తుంది. అదే రీతిగా ప్రభువు ఏం చేస్తాడంటే తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, మన షెపర్డ్గా ఆయన చేసేటువంటి పని ఏంటంటే మనము తప్పిపోయిన ప్రతిసారి ఆయన మనల్ని మళ్ళా రైట్ ట్రాక్లో పెడతాడు, నీతి మార్గంలో పెడతాడు. అంత మాత్రమే కాదు, మనము ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఆయన మాటకు మన విధేయత చూపించినప్పుడు ఆయన మనల్ని కరెక్ట్ చేసి మళ్ళా ఆయన నీతి మార్గంలో మనం పెడతాడు ఆయన. దాని అర్థం ఏంటంటే ఒక కాపరిగా మన జీవితానికి కావలసినటువంటి డైరెక్షన్ని ఆయన ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే ఈ రోజున మీకు సంగతి చెప్పనా, మన జీవితాల్లో అత్యంత క్లిష్టమైంది ఏంటో తెలుసా? డెసిషన్ మేకింగ్. ఆ మాటకు వస్తే జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి మనకున్నటువంటి విజ్డమ్ సరిపోదు. ఆ మాటకు వస్తే భవిష్యత్తు అన్సర్టన్గా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే మనము తీసుకునేటువంటి డెసిషన్ మనతో మాత్రమే కాదు, మన యొక్క కుటుంబాల్ని అవి ప్రభావితం చేస్తాయి. అంత మాత్రమే కాదు, మనల్ని ప్రేమించిన వారిని, మన సంఘాల్ని, మన సమాజాన్ని అవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన జీవితానికి కావలసినటువంటి రైట్ విజ్డమ్, రైట్ డెసిషన్, అలానే రైట్ పాత్ దేవుడు కాపరిగా మనకు అందించగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనిస్తే మంచిది. కాబట్టి నేను అంటున్నాను, దేవుడు కాపరిగా ఆయన మన ఫిజికల్ నీడ్స్ని ఆయన మీట్ అవుతాడు. ఆయన కాపరిగా మన స్పిరిచువల్ నీడ్స్ని ఆయన మీట్ అవుతాడు. ఆయన కాపరిగా మన డైరెక్షనల్ నీడ్స్ని మీట్ అవుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపరిగా మన యొక్క ఇమోషనల్ నీడ్స్ని కూడా ఆయన మీట్ అవుతాడు. 4వ వచనంలో అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దాని అర్థం ఏంటో తెలుసా? దావీదు ఒక కాపరిగా ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో
మనకి తెలుసు 3 కొండలు ప్రధానంగా ఉన్నాయి. ఆ 3 కొండల మధ్యలో 3 లోయలు ఉన్నాయి. కాబట్టి కాపరులు ఆ యొక్క కొండ మీద ఆ గొర్రెలను కాస్తున్నప్పుడు సాయంత్రం సంధ్యవేళ సమీపిస్తున్నటువంటి ఆ టైంలో ఆ కొండ యొక్క నీడ పట్టాన్ని బట్టి ఆ లోయలో గాఢాంధకారము నెమ్మదిగా అలుముకుంటా ఉంటుంది. నిజానికి అది చీకటి కాదు, ఎందుకంటే అప్పటికి చీకటి పడలేదు. కానీ ఆ యొక్క షాడో, ఆ నీడను బట్టి చీకటి పడినట్టుగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో గొర్రెలకి చాలా భయం వేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ గొర్రెలకు భయం వేస్తాయో అప్పుడు కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క దుడ్డు కర్రతో, ఆ యొక్క దండముతో వాటిని గైడ్ చేస్తూ, మీకేం పర్వాలేదు, నేను మీకు తోడుగా ఉన్నాను అనేటువంటి అష్యూరెన్స్ ఎప్పుడైతే ఆ గొర్రెలకు ఆయన కలగజేస్తాడో కాపరి, అప్పుడు ఆ గాఢాంధకారపు లోయలలో అవి సంచరించడానికి భయపడవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి, ఈ రోజున కూడా ప్రపంచము ఫియర్తో గ్రిప్ అయిపోయింది. ఈరోజు వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద ఎకానమీ, వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ ద డిసీజ్, వీ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్. మనల్ని ప్రేమించేటువంటి వారిని మనం తిరిగి చూస్తామా అనేటువంటి భయం మనల్ని ఆవహించింది. నిజానికి అది నిజముగా మరణం కాకపోవచ్చు, కానీ మరణం యొక్క ఛాయ మన జీవితాల మీద ఉంది. నిజంగా మన ఉద్యోగం పోకపోవచ్చు, కానీ ఉద్యోగము పోతుందేమో అనేటువంటి ఒక ఛాయ మన జీవితాల మీద ఉంది. నిజంగా రోగము రాకపోవచ్చు, కానీ రోగము వస్తుందేమో అనేటువంటి ఛాయ మన జీవితాల్ని ఆవహించింది. అవునంటారా కాదంటారా? వీఆర్ వాకింగ్ త్రూ ద షాడోస్ ఆఫ్ దట్ ఫియర్. ఇటువంటి సమయాల్లో దేవుడు కాపరిగా మన యొక్క భయాన్ని పోగొట్టడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఇటువంటి సమయంలో మనము భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏమి చేయాలండి అనంటే, ప్రభు అంటున్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దాని అర్థం ఏంటో తెలుసా? ఫోకస్సు గాఢాంధకారము నుండి తీసివేసి నీ ఫోకస్సు ప్రభు యొక్క దుడ్డు కర్ర, ప్రభు యొక్క దండము అనేటువంటి విషయం మీదకి నువ్వు తీసుకొని వెళ్ళు. సాధారణంగా దుడ్డు కర్ర, దండము అనేటువంటి రెండు కూడా ఇంగ్లీష్లో ద రాడ్ అండ్ ద స్టాఫ్ అని అంటాం. ఇవి రెండు కూడా ఇద్దరు శత్రువుల పైన మనం ప్రయోగించడానికి అవకాశం ఉంది. రాడ్ అనేటువంటిది ఎవరి కోసం అంటే, దుడ్డు కర్ర అనేటువంటిది ద ఎనిమీ ఫ్రమ్ అవుట్ సైడ్, సేటన్ హిమ్సెల్ఫ్. దండము, షెపర్డ్ స్టాఫ్ దేని కొరకు తెలుసా? ఫర్ ద ఎనిమీ విత్ ఇన్. మనలో ఉన్నటువంటి మన శత్రువు ఏంటంటే మనమే, అవర్ ఓన్ సెల్ఫ్. కాబట్టి మన సెల్ఫ్ని కంట్రోల్ చేయడానికి షెపర్డ్ స్టాఫ్ యొక్క అవసరత ఉంటే, సాతాన్ని కంట్రోల్ చేయటానికి ఆయన దుడ్డు కర్ర ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ప్రభు యొక్క ఆ యొక్క రాడ్, ఆ యొక్క షెపర్డ్ స్టాఫ్ని నువ్వు ఫోకస్ చేసినప్పుడు నీ భయము తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొర్రెలు ఎప్పుడైతే కాపరి యొక్క ఆ దుడ్డు కర్రని, ఆ దండాన్ని అవి చూస్తాయో అప్పుడు వాటిలో ఉన్నటువంటి భయము పోయి గాఢాంధకారపు లోయలో అవి ఫ్రీగా సంచరించినట్లు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో ఆ యొక్క ఇమోషనల్ ఫియర్ని గనక మనం పోగొట్టుకోవాలంటే, షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ద ఎనిమీ ఆన్ టు ద వెపన్. శత్రువు మీద నుండి నీ యొక్క దృష్టిని
నీకున్నటువంటి పనిముట్ల మీదకి నువ్వు ఫోకస్ చేయి. ఇది మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు తన తండ్రితో కలిపి జూకి వెళ్ళాడు. జూకి వెళ్ళినప్పుడు తన ఎదురుగా పెద్ద సింహం ఉంది. సింహము గాండ్రిస్తా ఉంది, పెద్ద పెద్దగా అరుస్తుంది. అది చూడంగానే పిల్లవాడు భయపడిపోయి నానా నానా సింహం అని వాడు భయపడుతుంటే తండ్రి అంటున్నాడు, ఏం పర్వాలేదురా అంటున్నాడు. మళ్ళా సింహం అనగానే వీడికి భయం వచ్చేసి నానా సింహం అని అంటే తండ్రి అంటున్నాడు, ఏం భయపడమాకరా అంటున్నాడు. పిల్లవాడి యొక్క ఫోకస్ సింహం మీద ఉంటే తండ్రి యొక్క ఫోకస్ ఆ కేజుకున్నటువంటి లాక్ మీద ఉంది. కాబట్టి తండ్రి అంటున్నాడు, అరే నీ ఫోకస్ సింహం మీద కాదురా నాయన, అక్కడ కేజీలో ఉంది సింహం. ఆ యొక్క కేజీకి తాళం కూడా ఉంది. కాబట్టి ఆ సింహం వచ్చి నిన్ను చంపేసేటువంటి ఆ యొక్క పరిస్థితి రాదు. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి భయాన్ని గనక పోగొట్టుకోవాలంటే నీ దృష్టి సింహం మీద నుండి ఆ కేజీ మీదకి, ఆ లాక్ మీదకి గనక నీవు తిప్పినప్పుడు ఆ సింహం యొక్క భయం నుండి నువ్వు ఎట్లాగైతే విడుదల పొందుతావో ప్రభు అంటున్నాడు, ఈ లోకములో గాఢాంధకారము వలె ఆవహించి ఉన్నటువంటి, నీడలాగా ఆవహించున్నటువంటి ఈ భయాలు మన జీవితాన్ని చుట్టుముట్టినప్పుడు కాపరిగా ఆయన యొక్క దుడ్డుకర్ర, ఆయన యొక్క దండము మనల్ని నడిపిస్తుంది, మనకి భద్రతనిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ భయము నుండి మనం విడిపించబడతాం అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ప్రభు ఆయన కాపరిగా ఆయన చేసేటువంటి పని ఏంటో తెలుసా? మన ఛాలెంజెస్లో ఆయన మనల్ని దర్శిస్తాడు. దావీదు అంటున్నాడు, నా శత్రువులు ఎదుట దేవా నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిజానికి చారిత్రాత్మకంగా ఇది దావీదు యొక్క జీవితంలో లిటరల్గా జరిగింది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు దావీదు ఎప్పుడైతే పారిపోతాడో 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఇశ్రాయేలీలు కానటువంటి షోబి, మాఖీర్, బర్జిలై అనేటువంటి వాళ్ళు వచ్చి దావీదుతో పాటు ఉన్నటువంటి వారికి కావలసినటువంటి భోజన పదార్థాలన్నీ కూడా వాళ్ళు సమకూర్చి పెడతారు. మనం 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28-29 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి శత్రువు ఎదుట దేవుడు భోజనము సిద్ధపరచుటేంటో దావీదు ప్రత్యక్షంగా తన జీవితంలో అనుభవించినటువంటి వాడు. అందుకని అంటున్నాడు, ప్రభా నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుతా. అంతేంటి తెలుసా? నా ఛాలెంజింగ్ సిట్యువేషన్లో దేవా నా అవసరతను నీవు తీరుస్తావు ఒక కాపరిగా. కాబట్టి దావీదు యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ హిస్ నీడ్స్, తనకున్నటువంటి ఫిజికల్ నీడ్స్, తనకున్నటువంటి స్పిరిచువల్ నీడ్స్, తనకున్నటువంటి డైరెక్షనల్ నీడ్స్, తనకున్నటువంటి ఇమోషనల్ నీడ్స్, తనకున్నటువంటి ఛాలెంజెస్ అన్నిట్లో దేవుని ఎప్పుడైతే తన కాపరిగా దావీదు కలిగి ఉన్నాడో దావీదు యొక్క జీవితంలో వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటో తెలుసా? అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దాని అర్థం ఏంటో తెలుసా? దావీదు అంటున్నాడు, ప్రభువా నా వెంట శత్రువులు వస్తున్నారు అనలా. ఏమన్నాడు? కృపా క్షేమము నా వెంట వస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే నిజంగానే శత్రువు తన వెంట పడేటువంటి ఆ సందర్భంలో కూడా దావీదు దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము
తన వెంట వస్తుంది అని నమ్మగలిగాడు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. మన జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం కేవలం ప్రాబ్లమ్స్నే చూస్తున్నాం, మనం కేవలం ఛాలెంజెస్నే చూస్తున్నాం, కేవలం మనకున్నటువంటి నీడ్స్నే చూస్తున్నాం. కానీ దావీదు అంటున్నాడు, శత్రువు తన తరుగుతున్నప్పుడు అంటున్నాడు, ప్రభా నీ కృప నీ క్షేమము నా వెంట వస్తుంది. దట్ ఈజ్ వర్షిప్. తనకున్నటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క భద్రతను ఆధారము చేసుకొని జీవించగలుగుటే ప్రభువుని ఆరాధించుట. అందుకే అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దాని అర్థం ఏంటి తెలుసు? దావీదు అంటున్నాడు, నాకున్నటువంటి అవసరాలన్నింటిలో కూడా, నాకున్నటువంటి ఫియర్స్ అన్నింటిలో కూడా, నాకున్నటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా I can see the grace of God, I can see the mercy of God, and I desire to worship God అంటున్నాడు. దేవా నీ మందిరములో నేను చిరకాలం ఉంటాను. నేను అంటున్నాను, నిజంగానే ఈ కరోనా సిచ్యువేషన్లో మనకున్నటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్సే కావచ్చు, మనకున్నటువంటి నీడ్స్ యొక్క దృక్పథంలో కావచ్చు, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండటం ద్వారా, దేవునిలో భద్రతను అనుభవించుట ద్వారా, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షేమాన్ని విశ్వసించుట ద్వారా, దేవుణ్ణి ఆరాధించి దేవునితో నాకు నిత్యమైనటువంటి సహవాసము కావాలి అనేటువంటి తృష్ణ మన జీవితాల్లోకి రాగలిగితే, నేను అంటున్నాను, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ దట్ యు కెన్ మేక్ డ్యూరింగ్ దిస్ కరోనా టైం. ఇది ఎప్పుడు సంభవిస్తుందో తెలుసా? ప్రభువుని నీ కాపరిగా, నా కాపరిగా మనం కలిగి ఉన్నప్పుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకుందాం. కేవలం దేవుడు ఆయన మన యొక్క నీడ్స్, ప్రావిడెన్షియల్ నీడ్స్ మీట్ అయ్యేటువంటి ఒక ఎలోహింగా చూస్తున్నామా, లేదంటే దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఏర్పాటు చేసుకునేటువంటి ఆ క్రమములో ఈజీ యువర్ షెపర్డ్ జెహోవా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? ఆయన కాపరిగా ఉన్నప్పుడు మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన సంరక్షించగలడు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆయన స్పిరిచువల్గా, ఫిజికల్గా నిన్ను రిఫ్రెష్ చేయగలడు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు నీ ప్రతి ఛాలెంజ్ సిచ్యువేషన్లో కృపాక్షేమాన్ని ఆయన దయచేయగలిగినటువంటి వాడు. అయితే ప్రభువుని మనం ఆరాధించగలుగుతామా? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం మనం తీసుకోగలమా? దేవునితో అటువంటి సంబంధంలోకి మనం ప్రవేశించగలుగుతామా? ప్రేంగలి మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాసందికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా, నీ వాక్యాన్ని ప్రభా, నీ వాక్యం ద్వారా మా జీవితాలు మీరు దర్శించండి, మమ్మల్ని లేవనెత్తండి. మాకున్నటువంటి ఛాలెంజ్ సిచ్యువేషన్స్ ఉంటే మీరు మమ్మల్ని విడిపించండి. అంతకంటే ముఖ్యంగా నిన్ను హత్తుకుంట ద్వారా, నిన్ను కాపరిగా కలిగుంట ద్వారా, నీతో అటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగుంట ద్వారా నీలో సంతోషించే వారంగా, నీలో ఆనందించే వారంగా, నిన్ను బట్టి ధైర్యంగా మేము ముందుకు కొనసాగేటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి అవసరాలు మీరు తీర్చండి. మీ సంరక్షణ, మీ భద్రత ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రతి కుటుంబానికి మీరు దయచేసి, మీరు భద్రపరిచి, మీరు సంరక్షించి ప్రభా, మీ చిత్తములో త్వరలో మేము మందిరంలో తిరిగి ప్రభా సహవాసంగా కూడుకోవటానికి కావలసిన కృపను మీరు దయచేసి
మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. అంతవరకు నీ క్షేమ భద్రత మీ బిడ్డలైన ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకి మనకి లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది.